ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ అరెస్టుతో జ్యోత్స్న, పారిజాతం రెచ్చిపోతారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ శివనారాయణ వాళ్ళ మాటలు ఏమీ కూడా వినిపించుకోకుండా కాస్త నన్ను ఆలోచించుకోండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటాడు శివనారాయణ. పోలీస్ స్టేషన్కి శివనారాయణ, కార్తిక్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అసలు దీంట్లో బావకు కూడా బాగా ఉండే ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా ఈ మాటలన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను అని దీప లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక పారిజాతం, ఆ దేవుడున్నాడు, అందుకని ఆ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. నా మనవరాలికి అన్యాయం చేసి ఎవరినో తీసుకువచ్చి CEO సీట్లో కూర్చోబెట్టారు కదా, తప్పకుండా ఆ దేవుడు క్షమిస్తాడా? చేసిన పాపం ఊరికనే పోదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే దీప వెనక్కి వచ్చి, అవును పారిజాతం గారు, మీరు చెప్పింది 100% నిజం. చేసిన పాపాలు ఊరికినే పోవు, ఏదో ఒక రూపంలో తిరిగి మనకే వస్తాయి. ఇప్పుడు ఏదో మావయ్య గారిని ఇరికించేశాంలే అని ఆయన్ని ఇరికించిన వాళ్ళు చాలా సంబరపడిపోవచ్చు. నిజం నిప్పు లాంటిది, త్వరలోనే బయటికి వస్తుంది. అప్పుడు మనం చేసిన పాపం నుంచి ఎక్కడికి కూడా ఎవ్వరు తప్పించుకోలేరు అని అంటూ దీప అయితే చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న అయితే ఇక దీప మాటలకి పారిజాతంతో, ఏంటి గ్రాని ఇదేంటి మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, అది ఇప్పుడు దొరికిపోయారు కదే అలాగే మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. శివనారాయణ అలాగే కార్తిక్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక శివనారాయణ శ్రీధర్తో అంటూ ఉంటాడు, ఏంటి శ్రీధర్ అంతా బాగానే జరుగుతుంది అనుకుంటే ఏంటి ఇలా జరిగింది, ఫుడ్ పాయిజన్ ఎలా అయింది అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య గారు, ఎప్పట్లాగానే అన్నిటికీ కూడా కాశీ చూసుకునేవాడు, కాశీ దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు, మొత్తం బాగానే రన్ అవుతుంది అని, మన ఫుడ్ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అసలు కూడా నేను ఊహించలేదు. ఇదంతా కూడా నేను చేసిన తప్పే అని అంటూ ఉంటే, నువ్వు ఏ తప్పు చేయలేదు నాన్న అని కార్తిక్ అయితే నాన్న అని పిలుస్తాడు శ్రీధర్ని. ఒక్కసారి శ్రీధర్ అయితే షాక్ అయిపోయి అలా కార్తిక్ వంక చూస్తూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ అని అనగానే, అవును నాన్న, నువ్వే తప్పు చెయ్యవు, నాకు బాగా తెలుసు, కాశీ ఎక్కడున్నాడు అని అంటూ ఇక కాశీ దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి కాశీ ఇదంతా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావు కదా, ఎక్కడ పొరపాటు జరిగింది అని అంటూ ఉంటే, ఎక్కడ పొరపాటు జరిగిందో నాకేం తెలుసు బావా, నేను ఆయన పిఏని మాత్రమే, నాకేం తెలుస్తుంది అని అంటూ పొగరుగా సమాధానం చెప్తూ ఉంటాడు. అప్పుడే కార్తిక్కి కాశీ మీద అయితే అనుమానం వస్తుంది. ఏంటి కాశీ అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఎలా మాట్లాడాలి బావా, తన ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతాడు, మనిషి విలువ తెలిసిన వాడైతేనే కదా ఆయన అంటూ శ్రీధర్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఇక వైరా అయితే అక్కడికి వస్తాడు. ఇక వైరా వచ్చి, ఏంటి శివనారాయణ గారు, అసలు ఫుడ్ కోర్ట్స్ పెట్టి ప్రజల ప్రాణాలని తీసేద్దామనుకుంటున్నారా? అసలు ఎలా కనిపిస్తున్నారు మీకు జనాలు? ఏదో ఎవరినో తీసుకువచ్చి CEO సీట్లో అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే సరిపోతుందా అని అంటూ ఉంటే, అప్పుడు ఇంకా కార్తిక్ వైరాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అయినా బాగా పెద్ద పెద్ద చదువులను చదివిన వాళ్ళని పిఏగా పెట్టుకొని CEO పదవిలో ఉండి వాళ్ళ మీద పొగరు చూపించి అజమాయిషీ చూపిస్తే చివరికి పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఇలాగే దిగజారిపోతుంది అని అంటూ వైరా చెప్తాడు. ఇక మీ కంపెనీని మూసేసుకోవాల్సింది అని అక్కడి నుంచి ఇక వైరా అయితే వెళ్ళిపోతాడు. ఇక వైరా వెళ్ళిపోతూ ఇక సైగ చేస్తాడు కాశీకి ఓకే అని. దాంతో ఓకే అని కాశీ కూడా సైగ చేస్తాడు. వీళ్ళిద్దరు సైకిల్ని కూడా ఇక కార్తీక్ అయితే చూసేస్తాడు. చూసి కాశీతో కలిసి వైరాని ఏదో చేశాడని ఇక అనుమానం అయితే కార్తీక్కి వచ్చేస్తుంది. అప్పుడే తాత నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, పక్కకి రా కాశీ అని అంటూ పక్కకి తీసుకువెళ్తాడు. వైరాతో ఎందుకు సైగ చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నేనే సైగ చేశాను అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే కాశీని చంప పగలగొడతాడు కార్తీక్ అయితే. ఇప్పుడు నిజం చెప్పు
అసలు ఏం జరిగింది? మా నాన్న ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఫుడ్ కోర్టులో ఫుడ్ అంతా పాయిజన్ ఎలా అయింది? నిజం చెప్పు కాశీ, ఎందుకు నువ్వు వైరాతో చేతులు కలిపి ఇదంతా చేశావు? నిన్ను అక్కడే నిలదీయొచ్చు, అక్కడే నీ చంప పగలగొట్టి అడగొచ్చు. కానీ నువ్వు నా బావవి, నా చెల్లెలు భర్తవి, అక్కడ జైల్లో ఉన్నది నీ భార్య తండ్రి అని అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, బావా నన్ను మావయ్య గారు పియ్యని చేసి ఒక పని వాళ్ళ చూశాడు. కానీ నా అర్హతని గుర్తించి వైరా నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తా అన్నాడు. కానీ నాకు ఇంత నరకం చూపించిన అతనికి నేను కూడా రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నాను అని అంటూ నిజాన్ని బయట పెడితే, ఓహో ఈ వైరా కక్కిన విషాన్ని నువ్వు మింగేసి నువ్వు కూడా ఆ విషాన్ని తిరిగి మా నాన్న మీదకి కక్కావన్నమాట. వైరా ఎవరో తెలుసా నీకు అని అంటూ మొత్తం నిజాల్ని బయట పెడతాడు. జ్యోత్స్న కంపెనీని నాశనం చేయడానికి వైరాని ఇప్పుడు మేము దూరం పెట్టాము. అలాంటి క్రూరమైన వాడు వైరా అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. మా నాన్న నిన్ను పని వాళ్ళ చూశాడా? మా నాన్న పని వాళ్ళ చూస్తే నీ మీద షేర్లు ఎందుకు కొంటాడు? అలాగే జ్యోత్స్న కంపెనీలో నీ పేరు మీద ఎన్ని షేర్లు ఉన్నాయో తెలుసా? నీ బ్యాంక్ అకౌంట్లో నీ మీద పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మా నాన్న ఎంత డబ్బు వేస్తున్నాడో తెలుసా నీకు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. నీకు ఒక విలువ తెలుస్తుందని, బాధ్యత తెలుస్తుందని నిన్ను పూర్తిగా ఒక బాధ్యత తెలిసిన వాళ్ళగా చెయ్యాలని పిఏగా పెట్టుకున్నాడు. కానీ నీకు ఇచ్చింది జనరల్ మేనేజర్ జాబే. ఆ జాబ్కి తగ్గ అర్హత నీకుందని నీ పేరు మీద షేర్లు పెట్టాడు. నీకు శాలరీ తక్కువ చెప్పి నీకు సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో తను డబ్బులు వేస్తున్నాడు. విశ్వాసం లేనివాడా, ఇంత దుర్మార్గానికి నువ్వు పాల్పడతావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ కాళ్ళ మీద పడి జ్యోత్స్నకి వైరాని కలవమంది అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక అంతా అర్థమైపోయిన కార్తీక్ అయితే, జ్యోత్స్న చివరికి ఇంతకి దిగజారిపోయావా? ఇప్పుడు నీకు చూడు నేను ఎంత షాక్ ఇస్తాను అని అనుకుంటూ అప్పుడే ఇంకా కాశీ నువ్వు చేయవలసిందల్లా ఒకే ఒక్క పని అని మీడియా ముందుకైతే కాశీ వెళ్తాడు. ఇక మీడియా ముందుకు వెళ్ళి కాశీ అంటూ ఉంటాడు, ఫుడ్ పాయిజన్ విషయంలో మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కూడా వైరా తన మనుషులతో చేయించిన పని. దానికి సాక్ష్యం ఇది. నాకు జనరల్ మేనేజర్ జాబ్ ఇస్తానని నమ్మించి నన్ను తన వైపుకి తిప్పుకోవాలని నా చేతి తప్పుని చేయించాడు. దీనంతటికి కారణం వైరాని అని అన్ని నిజాల్ని బయట పెడతాడు. కాశీ అయితే ఇక ఇదంతా మీడియాలో రావడం చూసి ఇక దీప వెళ్ళి ఈ వీడియోని చూపిస్తుంది జ్యోత్స్నకి. కాశీ మీడియా ముందు ఇక వైరాని ఇదంతా చేసిందని చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. గుర్తుందా మా బావ దెబ్బ ఎలా కొట్టాడో? చూస్తూ ఉండు జ్యోత్స్న, దీంట్లో నీకు కూడా భాగముందేమోని నాకు అనిపిస్తుంది. నీకు గాని భాగముందని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను. శివనారాయణ గారి ఇంటి బయట నువ్వుంటావు, నడి రోడ్డు మీద నిలబడతావు అని అంటూ దీప అయితే షాక్ ఇస్తుంది జ్యోత్స్నకి. తర్వాత ఇదంతా కూడా మీడియా ముందు కాశీ చెప్పడంతో అప్పుడు ఇక వైరా అయితే ఇదేంటి కాశీ ఇలా చేశాడు అని వెంటనే జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. ఇక జ్యోత్స్నకి ఫోన్ చేస్తూ ఉంటాడు వైరా. కానీ జ్యోత్స్న అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక శ్రీధర్ని తీసుకొని కాశీని తీసుకొని డైరెక్ట్ గా కార్తీక్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్నని పారిజాతాన్ని పిలుస్తాడు. ఇప్పుడు ఏమంటారు పారిజాతం గారు? ఏదో కూశారు కదా ఇందాక కూతలు, ఇప్పుడు మాట్లాడండి. మీ మనవడు డబ్బుకి ఆశపడి, పదవికి ఆశపడి మీ మనవడు ఎలాంటి పనికి దిగజారిపోయాడు అని అంటూ ఉంటాడు పారిజాతాన్ని. కార్తీక్ అయితే అప్పుడే ఇంకా ఏంటి జ్యోత్స్న, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ పిఏగా చేస్తున్న కాశీని వైరా దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం వెళ్ళమని ఎందుకు చెప్పావు అని శివనారాయణ ముందే అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నని కార్తీక్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, నేను వైరాతో మాట్లాడటం ఏంటి బావా? అసలు వైరాకి నాకు సంబంధం లేదు, అతనికి మన కంపెనీకి పడదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక వైరా అయితే మళ్ళీ జ్యోత్స్నకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ జ్యోత్స్న అయితే వైరా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి
నువ్వు చెప్పినట్టు చేయకుండా ఇదంతా నేనే చేయించానని చెప్పి మీడియా ముందు చెప్పి నా పరువుని తీసేశాడు. ఇప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని అంటూ ఉంటాడు. వైరా అయితే నువ్వు చెప్తేనే కదా ఇదంతా చేసింది, లేకపోతే సైలెంట్ గా ఉన్న నా దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఈ విషయాలన్నీ చెప్పావు అని వైరా అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే పాపం ఏంటి వైరా, జ్యోత్స్న ఉచ్చులో చిక్కుకొని భలేగా బోల్తా పడ్డావు కదా, ఇదంతా కూడా జ్యోత్స్న నిన్ను పడగొట్టాలని వేసిన ప్లాను అదిరిపోయింది కదా, ఇంకోసారి మా కంపెనీ జోలికి రావద్దు, ఇలాగే రివర్స్ అయిపోతుంది. ఇదంతా కూడా జ్యోత్స్న నిన్ను ఇరికించాలని ఆడిన నాటకం. కాశీని అడ్డం పెట్టుకొని నిన్ను బయటికి ఈడ్చాలనుకుంది, ఈడ్చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని జ్యోత్స్న నిన్ను వదిలిపెట్టను నేను అని అంటూ వైరా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్నాని చూసి ఇక శివనారాయణ కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఎందుకు ఇదంతా చేసావు నువ్వు, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు వైరా దగ్గరికి వెళ్ళి కాశీకి జాబ్ ఇవ్వమని ఎందుకు చెప్పావు, కాశీ ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కదా, నీకు అంత బాధ ఎందుకు కలిగింది అని అంటూ ఉంటే, అయినా సొంత తమ్ముడు అలా పిఏగా పనిచేయడం ఎవరికి ఇష్టమవుతుంది చెప్పండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కాశీ జ్యోత్స్నకి సొంత తమ్ముడేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే పారిజాతం ఇదేంటి నేను ఎమోషనల్లో నిజం చెప్పేశాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అంటే సొంత తమ్ముడంటే ఎలాగో దాసు నా కొడుకు కదా, దాసు కొడుకే కదా కాశీ, తమ్ముడే కదా అలా చెప్పాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివనారాయణ, మన శత్రువు అయిన ఆ వైరాన్ని కలిసి ఇదంతా కూడా చేయించి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు జ్యోత్స్న అని అంటూ ఉంటే, తాత జ్యోత్స్న అంతకన్నా ఎక్కువ పెద్ద తప్పే చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం చేసిందిరా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంకెందుకు ఆలస్యం నాన్న, బయట పెట్టండి అని అంటూ ఉంటే, మన కంపెనీలో కోట్ల స్కామ్ చేసింది జ్యోత్స్న, కోట్ల స్కామ్ చేసి జ్యోత్స్న మనల్ని మోసం చేసింది మావయ్య గారు. తను తీసింది 2,40,00,000 కాదు,